హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ భీమవరం. ఇంకా రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుండి నేను పనులు చేసుకుంటూ ఏం చేసుకుంటాను, ఏం తీసుకుంటానో చూద్దాం. ఇది ఒక గ్లాసుంపావు వాటర్‌లో కొంచెం ధనియాలు, వాము, జీలకర్ర, కొంచెం మిరియాల పొడి వేసి ఇలా మరగబెట్టుకుని, ఆ పావు మరిగిపోయిన తర్వాత ఆ గ్లాస్ వాటర్ మాత్రం తాగుతాను గోరువెచ్చగాను. ఆ తర్వాత ఈ బాదం గింజలు 4 గింజలు నాకు, 3 మనవడికి తీసుకొని తింటాము. పనులు చేసుకుంటూ ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత 8:30కి టిఫిన్ అయితే చేస్తాను. ఏం టిఫిన్ ఉంటే ఆ టిఫిను. ఈరోజైతే దోస. ఆ తర్వాత ఒక అరగంటకి కాఫీ తాగుతాను. ఇంక ఇదేనండి రోజు మార్నింగ్ తీసుకునే ఫుడ్డు. ఇంక దీని తర్వాత భోజనం అయ్యే వరకు ఇంక 1 వరకు ఇంకేమీ తీసుకోను. ఇంక ఈ లోపలైతే వంట చేసుకుంటూ మామిడల్లం తీసుకొచ్చానండి. మొన్న భీమవరం వెళ్ళినప్పుడు పాప వాళ్ళ ఆఫీస్‌లో ఇచ్చారని నాకిచ్చింది. దానిని శుభ్రంగా కడిగేసి, దానిని ఇలాగ ఒక స్పూను గానీ, చాకు గానీ సహాయంతో దాని పైనున్న పీల్ శుభ్రంగా తీసేయాలి. ఆ పీల్‌ని కూడా కాస్త శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఎండబెట్టుకుని టీ పొడిలో వేశానండి. ఆ మామిడల్లం ఫ్లేవర్‌తో, అల్లం గడ్డతో టీ కూడా కొంచెం మంచిదే కదా అని ఆ పొట్టుని కూడా పడేయలేదు. ఇంకా ఈ అల్లం ముక్కలనైతే గనక శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఒక గంట సేపు ఎండలో పెట్టాను. దానికోసమైతే అల్లం ఎంతుందో కొంత అంజానా ఉజ్జాయింపుగా కాస్త ఎండుమిరపకాయలు, ధనియాలు, ఒక గుప్పెడు కరివేపాకు, జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా లైట్‌గా దోరగా వేపించుకున్నాను. ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్‌లో వేగించుకున్నాను. ఇంకా లేట్‌గా కొంచెం కలర్ వచ్చే వరకు వేగిస్తే సరిపోతది. బ్లాక్‌గా వేగించకూడదు. పచ్చడి మళ్ళీ నల్లగా వస్తది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. ఇవి వేగించేసిన తర్వాత ఇవన్నీ మిక్సీ వేసుకుని ముద్ద చేసుకోవాలి. కాస్త ఉప్పు వేసి. ఇది మిక్సీ వేసిన ముద్దండి. దీంట్లో బెల్లం పౌడర్ వేసి మిక్సీ పెట్టుకోవచ్చు. కానీ ఎంత అలా వేసినా బెల్లం ముక్కలు అలా ఉంటున్నాయని దీనికి తగినంత బెల్లాన్ని ఒక గిన్నెలో కొంచెం నీళ్లు వేసి ఉడకబెట్టి ఆ పాకాన్ని అందులో వేసేసుకున్నాను. ఆ మొత్తాన్ని మిక్సింగ్ వేసి కలిపేసి ఇంకా ఒక కాస్త ఎక్కువగా పల్లి ఆయిల్‌ను అంటే గ్రౌండ్‌నట్ ఆయిల్ వేసి దాంట్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఆవాలు ఇవన్నీ వేసి మనం పచ్చడికి పోపు వేసేసానండి. కాస్త ఎక్కువ ఆయిల్ వేసి ఇలా బాటిల్‌లో స్టోర్ చేశాను. ఇది 10, 15 రోజులు ఉంటుంది. ఎక్కువ పెట్టుకుంటే 6 నెలలైనా ఉంటుంది. కానీ కాస్త అల్లం దొరికింది కదా! ఈ బాటిల్ వచ్చింది. ఇంకా పనమ్మాయి కోసమైతే ఒక చిన్న గిన్నెలో పెట్టించాను. ఏం చేసుకున్నా దానికి ఇస్తానండి. ఇంకా ఇదైతే గనక వంట అప్పటికే 11 అయిపోయింది అని తొందరగా వండాలని బీరకాయలు ఉంటే ఇంట్లో బీరకాయలు కోసి వండేశాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాడ, బీరకాయలు, వెల్లుల్లిపాయ ఇవన్నీ సర్ది పెట్టుకున్నాను. కూర అయితే వండేస్తాను. బీరకాయని శీతాకాలం, వర్షాకాలంలో అయితే వాటర్ కంటెన్సీ ఎక్కువుండి బావుంటుంది. నీరు వచ్చి బాగా ఉడుకుతుంది. దాంట్లో ఎసరు పోయిన అవసరం లేదు. దానికొచ్చిన ఎసరు మగ్గిపోయాక కాస్త పాలు పోసి ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వేసవి సమ్మర్‌లో అయితే గనుక వాటర్ కంటెన్సీ తక్కువుంటుంది. అందుకని ఒక చిన్న గ్లాసు పాలు, ఒక చిన్న నీళ్ళు 2 కలిపి పోయొచ్చు. అలా పోసినప్పుడు కొంచెం ఎక్కువసేపు ఉడికి మెత్తగా వస్తుంది. కానీ పాలు కంపల్సరీగా పోస్తాము ఇగురు కూరల్లో. కూర అయితే అలా అయిపోయింది, ఉడికిపోయింది. ఇంక ఇంట్లో మాగాయ, ఆవకాయ అలా ఉంటూనే ఉంటాయి కదా! దానికి కాస్త నెయ్యి వేసుకుని మొదట కొంచెం అన్నం 2 ముద్దలు తిన్న తర్వాత ఇంకా బీరకాయ కూర, కొత్తగా పెట్టిన అల్లం పచ్చడితో పెరుగన్నంలోకి ఏసి ఈరోజైతే ఇలా సరిపెట్టేసానండి. ఇంక ఇదైతే బాబా గుడికి వెళ్ళాము. 4 గంటలకి బయటికి వెళ్ళవలసిన పనొచ్చినప్పుడు అటువైపు సాయిబాబా గుడికైతే వెళ్ళాను. అని ఆ గుడి దగ్గరికి వెళ్ళాము. బాబా వారిని ఒక్కసారి దర్శించుకుని వచ్చేసాము. ఇంక ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.